హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ చేస్తున్నాను అండి. చాలా ఈజీగా ఉంది అండ్ చాలా టేస్టీ ఉంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. పిల్లలైతే మ్యాంగోస్ తిని చాలా బోర్ కొట్టింది మమ్మీ, ఈ రెసిపీ ట్రై చేయమని చెప్పేసి నాకు వీడియో చూపించారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది, మీకు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం అయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీస్తున్నాను కడాయిలో. ఆ తర్వాత బాయిల్ అవడానికి పెట్టేసాను. తర్వాత దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. నాకైతే క్యాష్యూ అండ్ బాదం ఉన్నాయి. ఇక్కడ పాలు వచ్చేసి 10% వరకు మంచిగా ఇంకిపోయాయి అనమాట అండ్ బాయిల్ అయిపోయాయి. దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ కట్ చేసుకున్న ఆల్మండ్స్ యాడ్ చేశాను. తర్వాత నేను ఒక 100 ml పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే కేసర్ లేదు కదా, సాఫ్రాన్ లేదు కదా, సో ఇక్కడ నేను ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తాను ఫర్ టేస్ట్ కోసం అనమాట. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత కూల్ అవడానికి పక్కన పెట్టేసాను మంచి మిక్స్ చేసుకొని. ఆ తర్వాత ఇక్కడ మ్యాంగోస్ కట్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇక్కడ నేను కట్ చేస్తుంటే పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు అనమాట. వీళ్ళకి చూపించి నేను చేస్తాను ఏదైనా కూడా వీడియో. ఇక్కడ కట్ చేస్తున్నా కదా, కానీ దీన్ని సీడ్ తీయడానికి చాలా టైం పట్టింది అనమాట. ఎందుకంటే చిన్న హోల్ నుంచి ఆ సీడ్ తీయాలంటే మొత్తం తీయడానికి కొంచెం కష్టమైపోయింది. అండ్ ఇక్కడైతే కుల్ఫీ అయితే కూల్ అయిపోయింది. ఇప్పుడు మ్యాంగోలకి అయితే ఈ స్టఫ్ అయితే యాడ్ చేశాను, స్టఫింగ్ మొత్తం. మళ్ళీ తర్వాత దీన్ని క్యాప్ పెట్టేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలని అనుకున్నాను, కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 4 అయింది అనమాట. సో అప్పుడు తర్వాత తీసేసాను అనమాట. చాలా కూల్గా ఉందండి. సో ఇక్కడ పిల్లలు చూపించి తీసాను, వాళ్ళకి ఆ ఫీలింగ్ రావని చెప్పేసి అలా తిన్నట్టు. ఇక్కడ పీల్ ఆఫ్ చేస్తుంటే నా హ్యాండ్స్ అయితే కూల్ అయిపోయాయి, చాలా కూల్ ఉంది, రెడ్డిష్ అయిపోయండి. సో ఒక సెకండ్ ఇలా గ్యాప్ తీసుకుంటూ కట్ చేశాను అనమాట. సో ఇదైతే చాలా ఈజీగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే ఇది చూస్తుంటే. అండ్ చాలా హ్యాపీ కూడా ఉంది మేము చేసామని చెప్పేసి. అండ్ మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇది మంచిగా డిఫరెంట్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.